కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. పదే పదే రావాల్సిన పదాలు పొరపాటున అమ్మ తన పిల్లల్ని ఈ మాట అంటే ఇక వారి జీవితంలో కలిగే కష్టాల గురించి తెలుసుకుందాం. అమ్మ అన్న మాట ఎంత గొప్పది. ప్రతి తల్లి తన బిడ్డలు వృద్ధిలోకి రావాలని, నలుగురిచే మెప్పు పొందాలని కోరుకుంటుంది. తల్లికి తల్లి పాదాలకు నమస్కారం చేయడం అంత గొప్ప పుణ్యకార్యం ఇంకొక్కటి ఉండదు. ఈ లోకంలో తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే తిరిగే ఉండదు. అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. తెలిసి కానీ, తెలియక కానీ అమ్మ నోట వెంట ఏ మాట వస్తుందో ఆ మాటయే సత్యమవుతుంది. ఒక పిల్లవాడి జీవితం దేనిపై ఆధారపడి ఉంటుందంటే అమ్మ చేసే ఆశీర్వచనం పైన ఆధారపడి ఉంటుంది. తండ్రికి ఆసరాగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకొని వృద్ధిలోకి రాకపోతే అమ్మకు కోపం వస్తుంది. అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి. అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్ళీ మళ్ళీ పొందేటటువంటి వస్తువు కాదు. అమ్మను కలిగి ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు. అంతటి వాడు ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓదార్పు. అమ్మ ఉంది అంటే నీకు బెంగ లేదని అర్థం. అమ్మకు నమస్కారం పెడితే పుణ్యం చేసిన పుణ్యం. అందుకే తెలియక కానీ తల్లిని ఏమీ అనకూడదు. అమ్మని అనరాని మాట అనటం అంతకన్నా పాపం వేరేది లేదు. ప్రపంచంలో దుర్మార్గమైనది కోపం మాత్రమే. అమ్మ నాన్నల కోపం అమృతం చిలకరింపు. ఎందుకంటే కోపంతో కానీ, కసితో కానీ వారికి బిడ్డలపై ఏ మాటలు రావు. అందుకే ప్రపంచంలో తల్లిదండ్రిని అర్థం చేసుకోలేని బిడ్డలు వారి జన్మకు ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే కోపం వెనుక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. తండ్రి ఎప్పుడు తన కోసం కోప్పడడు. బిడ్డ వృద్ధికి రావాలనే కోప్పడుతాడు. కోపం చూపించిన ప్రసాదంగా తీసుకోవాల్సిందే. అమ్మా నాన్నల విషయంలో ఆ విధంగా మనం ప్రసాదంగా వాళ్ళ కోపాన్ని తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా వారి నోట నుండి బిడ్డలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్ళకి రావు. వాళ్ళ హృదయాలు అంత గొప్పవి. బిడ్డలు పెద్దవాళ్ళై తిరిగి తల్లిదండ్రులు మాట్లాడడం, పెద్దవాళ్ళు అయ్యాము మీరెవరు కోపగించుకోవడానికి అని అడగటం అంతకన్నా సాహసం ఇంకోటి లేదు. ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులు వాళ్ళ మాటల్లో తప్పు పట్టడానికి బిడ్డలకు ఎటువంటి హక్కు లేదు. మొదటి దైవ స్వరూపం తల్లి. మాతృదేవోభవ అని మొదటిగా చెప్పారు. అటువంటి తల్లి ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులే. తల్లిని ప్రేమగా చూసేటంతటి పూజ లేదు. అంతకన్నా గొప్ప మించినది ఇంకోటి లేదు. అంతకన్నా గొప్ప ధర్మం కూడా లేదు. అందుకే మొదటిగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.